చెప్పు జయ. ఏం చెప్పాలి? నన్ను ఇక్కడ ఇరికించేసి మీరిద్దరూ అక్కడ రిలాక్స్ అవుతున్నారు. నేనిక్కడ ఎలా ఉన్నానో, నేనేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో మీరు పట్టించుకోవట్లేదు. రిలాక్స్ జయ. నువ్వే కదా ఇలాంటివన్నీ నాకు జుజుబి, నేనే వాళ్ళ కూతురునని అందరినీ నమ్మించి హ్యాపీగా సెటిల్ అయిపోతానని చెప్పావు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు ఫేస్ చేస్తావులే అని మేము నీకే వదిలేసాం. నేనిలా మారు పేరుతో చాలా మందిని చీట్ చేశాను, బట్ వీళ్ళు మాత్రం చాలా డిఫికల్ట్. ఆ విశ్వనాథే టఫ్ అనుకుంటే రుద్ర అంతకు మించిన టఫ్ క్యాండిడేట్లో ఉన్నాడు. విశ్వనాథ్ అయితే సూసైడ్ ఐటమ్ తర్వాత కాస్త కామ్ అయ్యాడు, కానీ నన్ను పూర్తిగా నమ్మలేదు. భార్య కోసం సైలెంట్గా ఉంటున్నాడంతే. ఏదో ఒక రోజు బర్స్ట్ అవుట్ అవుతాడేమోనని భయంగా ఉంది. ఇప్పుడైతే కాస్త తగ్గాడు కదా, ఇక టెన్షన్ పడకు. ఏం తగ్గాడు? నేను గంగ పేరెంట్స్ని ఇన్సల్ట్ చేయబోతే నా చేతే సారీ చెప్పించాడు. ఇంకా రుద్ర ఉన్నాడే, నేను అసలైన కూతుర్ని కాదని తెలిసిపోయిందనుకుంటా. నా దగ్గరకొచ్చి నక్కా పులి కథ చెప్పి నీ అసలు రంగు కూడా బయటపడుతుంది అన్నట్లు బెదిరించాడు. నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. అలా చెప్తే నేను నిజం చెప్తానేమో అనుకుంటున్నాడేమో. ఇదిగో, ఇలా అనవసరమైనవన్నీ ఆలోచించి టెన్షన్ పడితే నీకు నువ్వే దొరికిపోతావు. రుద్ర ఎదురుగా భయపడకుండా ఇది నా ఇల్లు, వాళ్ళు మా అమ్మా నాన్నలని కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. అదంత ఈజీ కాదు. అతను కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పలేకపోతున్నాను. వేటాడే పులి కళ్ళలా ఉంటాయి, ఆ చూపుకే భయమేస్తుంది. అక్కడికి ఏదో ఒకటి కవర్ చేశాను, బట్ మనం అనుకున్న టాస్క్ అయితే అంత ఈజీ కాదనిపిస్తుంది. జయా లిసన్, ఇలా భయపడితే ఆ విశ్వనాథ్ ఆస్తిని మనం కాజేయలేం. నువ్వు అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా, నాకు ఆస్తి దక్కాలన్నా ఈ టాస్క్ కంప్లీట్ చేయక తప్పదు. నువ్వు దొరకకుండా మేనేజ్ చేయి చాలు. అప్పటికీ చేయి దాటిపోతే నేను చూసుకుంటాను. ఒకవేళ రుద్రకి నిజం తెలిసినా బయట పెట్టే పరిస్థితిలో లేడు. సో డోంట్ గెట్ టెన్స్ అండ్ నెవర్ గివ్ అప్. ఓకే? ఓకే, బాయ్. రుద్ర, జయని భయపెట్టి నిజం రాబట్టాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. ట్రై యువర్ బెస్ట్. మనం నేరుగా అకాడమీకి వెళ్ళుంటే సరిపోయేది. ఇక్కడికొచ్చి ఆ జయ మోహన్ చూశాను, ఫస్ట్ డే రోజు ట్రైనింగే క్యాన్సిలింగ్ అయిపోయింది. అస్సలు తను నాన్నకు చేసిన అవమానం గుర్తొస్తుంటే ఇది బాక్సింగ్ బ్యాగ్ అనుకుని గుద్ది పడేయాలనిపిస్తుంది. గంగా, జయతో సారీ చెప్పించాంగా, ఇంకా ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? చూడు, స్పోర్ట్స్ పర్సన్ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ స్ట్రెస్ వచ్చినా ఇమ్మీడియట్గా రిలాక్స్ ఎలా అవ్వాలో ఆలోచించాలి. లేదంటే నీ మెంటల్ హెల్త్ పాడవుతుంది. సరే, ఇంకేటి ఆలోచిస్తున్నావా? నీకు అంతగా కోపం తగ్గకపోతే ఆ జైగోడ దగ్గరికి వెళ్ళి పట్ట 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 4 పీకేసే కోపం తగ్గిపోతా. అసలు బుద్ధుందా నీకు? నువ్వు నీ ఏదో సలహాలును అలా చేస్తే అత్తయ్య మామయ్య ఫీల్ అవరు? మరి నా స్ట్రెస్సింగ్ ఎలా తగ్గుతుంది సార్? రంగా బా, మీ చెల్లి కోసం నువ్వేమైనా చేస్తావు కదా, ప్రాణం ఇచ్చేస్తాను బా. ఆ మాట మీద నిలబడు. గంగా, కాసేపు మీ అన్నయ్యలో ఆ జయన్ చూసుకుని ఇచ్చేసేయ్. బా, నాన్ననే అవమానిస్తావా చించు మొహందానా నిన్ను? నీ స్ట్రెస్ తాకటమేమో కానీ నా ఒళ్ళంతా పులిసిపోయినదా. సారీ అన్నయ్య. అందుకే లేనిపోని స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. గంగా, ఇప్పుడు నీ స్ట్రెస్ తగ్గినట్టే కదా? పోయింది. థ్యాంక్స్ అన్నయ్య. నీ స్ట్రెస్ పోయింది సరేనా? నాలో ఉన్న రహస్యాలు బయట ఎట్లాగా పెరిగిపోయిన స్ట్రెస్ నానెలా తగ్గించుకోవాలి? ఆ రహస్యాలన్నీ బయట పెట్టావనుకో, ఇదిగో మీ చెల్లికి ఇప్పుడు స్ట్రెస్ పోయింది కదా, అలాగే నీకు కూడా పోతుంది. చెప్తే అంత గందరగోళం అయిపోతుంది. దానికన్నీ స్ట్రెస్ భరించడమే మంచిది.
ఏంటి ఆలోచిస్తున్నావు? వద్దులేబా, టైం వచ్చినప్పుడు నాన్న చెప్తలే కానీ ముందు ఇంటికి వెళ్తాం. పదండి, పదబా పదవా, మళ్ళీ కొట్టినట్టు సొత్తం పెట్టి. హాయ్ కార్తీక్ గారు. హాయ్ మేడం. ఏంటి మేడం ఇక్కడికి రమ్మన్నారు? అది మీకోసం గిఫ్ట్ కొన్నాను. గిఫ్టా? నా కోసం గిఫ్ట్ కొన్నారా? అవును కార్తీక్ గారు, అది ఇవ్వడానికి పిలిచాను. ఏమై ఉంటుంది? ఏదైనా స్పెషల్ గిఫ్టా? హాయ్ శకుంతల గారు. హాయ్ మంజుల, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి ఈ మధ్యన మీరు మహిళా మండలికి కానీ కిట్టి పార్టీస్కి కానీ అసలు రావట్లేదు? ఏం గిఫ్ట్ అండి? అయినా నా బర్త్డే కూడా కాదే, ఇప్పుడు ఎందుకండి గిఫ్ట్? అది బర్త్డేకి ఇవ్వలేదు కదా, అందుకే ఇవాళ కొన్నాను. తీసుకోండి. వావ్, కూలింగ్ గాగల్స్. ఓ, మీ ఇంట్లో కొడుకు కోడలతో ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఏమైనా మీ ఫ్యామిలీ చాలా గొప్పది శకుంతల గారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన బాండింగ్స్, ఎఫెక్షన్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా మీ కోడలు ప్రమీలని ఎంత మెచ్చుకున్నా తక్కువే. మీ అబ్బాయి పోయినా మీతోనే ఉంటూ అత్తమామలకి సేవ చేసుకుంటుంది. మిస్సెస్ ప్రభాకర్ కోడలైతే పెళ్ళైన మరుసటి రోజే వేరే కాపురం పెట్టేసింది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. వినయంతో ఉంటూ మా కుటుంబ పరువు నిలబెట్టే కోడలు దొరికింది. చాలా బాగున్నాయండి. అయినా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకెందుకండి? కానుగ్గా ఇచ్చినప్పుడు ఖరీదు చూడకూడదండి. సమ్మర్ కదా, మీరు ఎక్కువగా బైక్ మీద తిరుగుతుంటారు. ఇవి పెట్టుకుంటే కళ్ళకి చల్లగా ఉంటుంది. గాలికి దుమ్ము ధూళి కూడా కళ్ళల్లో పడదు. కళ్ళు సేఫ్గా ఉంటాయి. మేడం, నా గురించి ఇంతలా కేర్ తీసుకుంటున్నారంటే. ఇప్పుడు సూపర్ మార్కెట్లో బాధ్యతలు కూడా తనే తీసుకుంది. తన్ని 4 గోడల మధ్య కూర్చోబెట్టడం ఇష్టం లేకే నేనే ఎంకరేజ్ చేశాను. ఓ నైస్. చాలా మంది అత్తలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మా ప్రమీలలాగా పద్ధతిగా ఉంటే ఏ అత్తైనా సపోర్టింగ్గానే ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు? మీకు నచ్చలేదా? భలేవారండి. మీరివ్వటం నాకు నచ్చకపోవటమా? కాకపోతే నా లో బడ్జెట్ ఫేస్కి ఇంత హై బడ్జెట్ గిఫ్ట్ సూట్ అవుతుందా అని డౌట్. మీరిలా నవ్వితే చూస్తూ ఉండిపోవచ్చండి. ఐ మీన్ చూడటానికి చాలా బాగుంటారు.